పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడంపై బీఆర్ఎస్ మండిపడింది. ఈ మేరకు పోచారం ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. మాజీ స్పీకర్ పోచారం ఇంటి దగ్గర బాల్క సుమన్, దూదిమెట్ల బాలరాజు, గెల్లు శ్రీనివాస్ యాదవ్, వాసుదేవరెడ్డి, రాకేష్ కుమార్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. అయితే సీఎం రేవంత్ ఇంట్లో ఉండగానే బాల్క సుమన్ బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. మేము చూస్తున్న మనం పోచారం ఇంటి దగ్గర జరిగిన సంఘటనని ఎలా చూడొచ్చు అంటారు? అలాగే గతంలో రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చాలా మాట్లాడారు. సో ఈ వైఖరిని ఇప్పుడు అతను అందరినీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ప్రోత్సహిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు టోటల్గా? ఇప్పుడు ఇవాళ మా పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు. అదేవిధంగా మొన్నటి ప్రభుత్వంలో స్పీకర్ గా చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. సీనియర్ నాయకులు, లక్ష్మీపుత్రుడు అని పిలుచుకుంటాం. మా తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్ష్మీపుత్రుడు శ్రీనివాసరెడ్డి గారు పిలుచుకుంటున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో జస్ట్ కలిసి మాట్లాడదాం మన పార్టీ ఎమ్మెల్యే అనే ఒక ఉద్దేశంతో మేమంతా కూడా ఇవాళ తెలంగాణ భవన్ లో మా పార్టీ ఆఫీసు కేంద్ర కార్యాలయంలో జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా అక్కడ అందరం ప్రోగ్రామ్ లో భాగస్వామ్యమైనాం. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి సరే పోయి కలిసిపోదాం అన్న సందర్భంలో పోలీసులంతా కూడా అక్కడ అడ్డుకోవడం, వాళ్ళ ఇంటికి మా ఎమ్మెల్యే ఇంటికి మేము పోతున్నాం అన్న సందర్భంలో కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్న సందర్భం మాకు తెలియదు. వాస్తవంగా కలిసి వెళ్ళిపోయింది కావచ్చు మేము అనుకున్నాం. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మొత్తం ఇట్లాంటి గెయినింగ్స్ అన్నిటి కూడా వ్యతిరేకిస్తూ వారి ఎన్నికల ముందు ఎవరైనా పార్టీ మారితే చెప్పుతో కొట్టనని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు, సన్మానం చేయించని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి పక్క పార్టీలను చేంజ్ చేయించుకోవడం అయితే ఇది నిజంగా కూడా చాలా దుర్మార్గం అండి. ఇలా రేవంత్ రెడ్డి గారు మరి చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా కనిపిస్తా ఉన్నది. ఇట్లా పశువుల్లో సంతనంగా ఉన్నట్టు ఆ పక్క పార్టీ ఎమ్మెల్యేలను అంగట్లో సరుకు లెక్క రేట్లు పెట్టి ఇట్లా తీసుకెళ్లడం అనేది సరైంది కాదు. ఇలా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ మీకు ప్రభుత్వం ఉన్నది, మీకు మంచి మెజారిటీ ఉన్నది. ఇలా మాకు ప్రతిపక్షమైన హోదా ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినాక ఈ ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి. ఒక పక్కనో తెలంగాణకు సంబంధించిన కేసీఆర్ గారు తీసుకొచ్చిన గుర్తులను చెరిపేయాలని కుట్ర, మరో పక్క అసలు కేసీఆర్ నే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉంచకూడదని మరో కుట్ర. ఈ రెండు కుట్రలను రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. గతంలో మేమే తప్పు భావించి చేరికలు చేసి తప్పుగా భావించుకున్నాము. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అదే లైన్ లో పోతా ఉన్నారు. ఇది దేనికి సంకేతం? ఇది అసలు ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి వాటికి తాగుంటుందా అండి? ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి పోవాలనుకుంటారో పోయేటోళ్ళంతా కూడా ముందుగా మీరు మీ యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతనే మీరు ఏ పార్టీకైనా వెళ్ళండి. కానీ కారు గుర్తు మీద గెలిచి కేసీఆర్ గారు బొమ్మ మీద గెలిచి ఇవాళ మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోవడం ఏదైతే ఉన్నదో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పోచారం శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ మరి రాజకీయ ఉద్దండులు, మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా మీరు చాలా మందికి స్ఫూర్తిగా ఉండవలసిన వ్యక్తి మీరే ఇట్లా పార్టీలు మారితే అసలు ఈ డెమోక్రసీ ఉన్నట్ట? డెమోక్రసీలో అసలు ఎమ్మెల్యేలు మరి ఎందుకు ఎన్నుకుంటా ఉన్నారు? ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఇష్టమైన పార్టీలకు పోతే ఇది దేనికి సంకేతం? ఆ రోజు మీరు మమ్మల్ని విమర్శించారు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా. అంతకుముందు మా జిల్లా వరంగల్ జిల్లా కడేశ్వర్ పోయినప్పుడు కూడా ఆయన కూడా నీతులు చెప్పిండు. ఆయన పోయి కండువ కప్పుకున్నాడు. ఇక్కడ దానం నాగేందర్ గారు కావచ్చు, అదే విధంగా మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి పదవులకు రాజీనామా చేయాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు పదవులకు రాజీనామా చేసిన తర్వాత, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మీ పార్టీ నుంచి మళ్ళీ గెలిపించుకోండి. మీకు ఒక ప్రజా విశ్వాసం ఉంటే, ప్రజల్లో మీకు నైతిక మద్దతు కనుక ఉన్నదని మీరు భావిస్తే నిజంగా వీళ్ళకి రాజీనామా చేసి గెలిపించుకోండి. మరి అది చేత కాకుండా ఈ ఏ దొడ్లే ఇంతేంది మా దొడ్లే వంటే అయిపోతుంది అనే తీరుగా, అంటే ఇది ఒక వడ్డు వాడద్దు. కానీ ఇట్లా ఈ కార్యక్రమాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది సరైన విధానం కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడింది ఒకటి, చేసేది ఒకటి. డెమోక్రసీలో ప్రజాస్వామ్యాన్ని బతికియండి. ప్రజాస్వామ్యాన్ని బతికించే రకంగా మిగతా వాళ్ళు చాలా మంది మేధావులు, బుద్ధిజీవులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మీరు కూడా ఆలోచన చేయండి. ఇది ఎటుపోతా ఉన్నది రాజకీయం, అసలు ఏం చేస్తా ఉన్నది రాష్ట్ర రాజకీయాలను? అడ్మినిస్ట్రేషన్ మీద మీరు పట్టు సాధించుకోకుండా, ప్రజాపాలన మీద మీరు ఆలోచన చేయకుండా, ప్రజల గురించి ఆలోచన చేయకుండా, మొన్నటిదాకా ఎన్నికలు అన్నారు, ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడు చేరికల మీద పడ్డారు. అంటే అసలు ఏది చర్చకు రావద్దా? ఈ ప్రభుత్వంలో జరగని పని ఏదన్నా ప్రతిపక్ష పాత్రగా మేము మాట్లాడితే అది చర్చకు రాకుండా ఇప్పుడు అన్ని చేరికలు పెట్టుకుంటా ఉన్నాడు. ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గరికి ఇంటికి వెళ్ళడం, మాట్లాడడం, స్వాగతించడం,
వారితో తీసుకెళ్లి వారికి ఏదో పదవి ఇస్తా అని చెప్పడము. సో కాబట్టి ఇప్పుడు పదవులు శాశ్వతం కాదండి. ఇలా గౌరవ ప్రతిష్టలు చాలా శాశ్వతము ఈ సమాజంలో ఉన్నప్పుడు. కాబట్టి ఆ దిశగా పోయే వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి వాటిని అది ప్రోత్సహించకూడదు. కాబట్టి ఇట్లాంటివి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో దాదాపుగా 15 మందిని పెట్టడం జరిగింది. వెంటనే బేషరతుగా మమ్మల్ని విడుదల చేయాలని కూడా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎవరు రాజకీయంగా మారాలనుకున్నా మీరు పదవులకు రాజీనామా చేసి వెళ్ళండి. పదవులకు రాజీనామా చేసి వెళ్లకుండా ఉంటే తప్పకుండా ఎక్కడికక్కడ గ్రామాలలో మీ కాన్స్టిట్యూన్సీలలో ఆ ప్రజల నుంచి వాసవిరెడ్డి గారు అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకి మామూలుగా మీరు శాంతియుతంగా మాట్లాడడానికి వెళ్ళారు, కామ్గా ఉన్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం అంతా ఏమొచ్చింది పోలీసులకి? ఇప్పుడు ఈ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందండి. ఎవరన్నా వస్తే ప్రశ్నించే గొంతును నలిపేస్తా ఉన్నది. ప్రశ్నించే జర్నలిస్టులైనా ప్రశ్నించే పార్టీలనైనా ఎవరు ప్రశ్నించద్దు, ఎవరు మాట్లాడద్దు. సో ఇవాళ మేము మా పార్టీ ఎమ్మెల్యేల మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే దగ్గరికి మేము వెళ్తా ఉంటే అక్కడ ఇంటికి వెళ్తా ఉన్న సందర్భంలో అకారణంగా గుంతుకొచ్చి జీబులో ఎక్కించి కార్లలో ఎక్కించి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టడం అనేది ఈ అరెస్టును తీవ్రంగా మరి సమాజం అంతా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇలా డెమోక్రసీకి న్యాయం చేయండి, డెమోక్రసీని బతికించండి రాష్ట్రంలో అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ.